క్యూనే న్యూస్కు స్వాగతం. ఈరోజు వేల్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. పెట్టినటువంటి మీటింగ్కు నిరసనగా తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ నిరసనకు పిలుపునిచ్చిన సందర్భంలో ఇవాళ వేల్పూర్ మండల కేంద్రంలో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఏదైతే కృష్ణా వాటర్ ఉన్నాయో, కృష్ణా నీళ్లు ఉన్నాయో, ఆ నీళ్లన్నీ కూడా ఆనాడే సంతకాలు చేసి ఒప్పందాలు చేసి ఆంధ్రాకు ఇచ్చినటువంటి కేసీఆర్ ఇవాళ కాళేశ్వరం ఏదైతే కూలిపోయిందో, అందులో అవినీతి జరిగిందో, అది బయటకు వస్తున్న క్రమంలో దాన్ని తప్పించుకోవడానికి ప్రజల యొక్క దృష్టి మరల్చడానికి ఒక కొత్త నినాదాన్ని ఎత్తుకున్నాడు. ఇది ఎట్లుందంటే దొంగే దొంగ అన్నట్లుగా ఉంది. దొంగతనం చేసింది ఆయననే, మళ్లీ దొంగ అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి అది. రాయలసీమను రత్నాల సీమగా చేస్తానని చెప్పింది కేసీఆర్. జగన్ తెలంగాణకు వచ్చినప్పుడు కూడా గోదావరి జిల్లాలకు కూడా రాయలసీమకి తీసుకోండి అని చెప్పింది స్వయంగా కేసీఆరే. మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంలో కృష్ణా జిల్లాలో ఏదైతే 484 టీఎంసీల వాటా మనకుంటే ఈయన 290కి సంతకం చేసుకుని మిగిలిన వాటర్ అంతా కూడా ఆంధ్రాకు అప్పచెప్పినటువంటి ద్రోహీన ఇవాళ పెద్దగా మాట్లాడుతూ ఉన్నారు. ఈయనకు నిజంగా ప్రేమ ఉంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా 2015లో రంగారెడ్డి నల్గొండ జిల్లాకు మహబూబ్నగర్కు నీళ్లు ఇస్తానని చెప్పేసి ఒక ప్రాజెక్టు శంకుస్థాపన చేసి ఆయన దిగిపోయే నాటికి కనీసం 40% కూడా పూర్తి చేయలేనటువంటి దొంగ. ఇదే నల్గొండ జిల్లాలో ఏదైతే మీటింగ్ పెడతా ఉన్నాడో ఆ జిల్లాకు 30,000 ఎకరాలకు నీరు అందిస్తానని చెప్పేసి ఆనాడు ఆయన అనుకున్న ప్రాజెక్టు. కానీ ఇవాళ ఒక చుక్క నీరు అనేటువంటి ఈయన నల్గొండకు ఏ ముఖం పెట్టుకుని నల్గొండలో మీటింగ్ పెడతాడో సమాధానం చెప్పాలి. ఇవాళ మా మీద మాట్లాడుతూ ఉన్నారు. గవర్నమెంట్ ఏర్పడిన 30 రోజుల లోపే గౌరవ ముఖ్యమంత్రి గారు అదే ఉమ్మడి మహబూబ్నగర్ నారాయణపేట కొడంగల్కు సంబంధించి సుమారు 2,200 కోట్లతోటి లిఫ్ట్ ఇరిగేషన్ చేసి సాగుకు అందించే విధంగా నిధులు విడుదల చేసినటువంటి ఒక నిబద్ధత గల కాంగ్రెస్ పార్టీ. కానీ ఈయన 10 ఏళ్లలో ఉండి కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అంతకుముందు 10 ఏళ్లు ప్రాజెక్టు 90% పూర్తి చేస్తే ఇప్పటి వరకు కూడా మిగిలిన 10% కూడా పూర్తి చేయలేనటువంటి దొంగ. మేము అంటున్నాం, నీకు ఏదైతే దీంట్లో అనుమానాలు ఉన్నాయో, ఏదైతే నీకు ఇల్లు ఇబ్బందికరమైన ఉన్నాయో అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, శాసనసభలో మాట్లాడు. గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పారు, మీరు రండి, అసెంబ్లీకి రండి, ప్రాజెక్టు మీద చర్చ చేద్దాం, అవసరమైతే 2 రోజులైనా మాట్లాడదామని చెప్పేసి అంటే ఎందుకు రావట్లేదని మేము అడుగుతా ఉన్నాం. ఇదే శాసనసభలో వచ్చి మాట్లాడొచ్చు కదా. నల్గొండకు నీళ్ళు ఇయ్యలేవు, మహబూబ్నగర్ నీళ్ళు ఇయ్యలేవు. ఇవాళ అదే నల్గొండకు పోయి అక్కడ మీటింగ్ పెట్టి రైతులు రమ్మని చెప్తా ఉన్నా. ఏ ముఖం పెట్టుకుని పోతున్నావు, అసలు సిగ్గుందానికని అడుగుతా ఉన్నాను. ఆర్ఎల్ఐ ప్రాజెక్టు టెండర్లు వేసే ముందు ఏదైతే అఫెక్ట్స్ కమిటీకి ఢిల్లీకి పోవాల్సిందో ఏనాడు కూడా పోలే, ఏనాడు కూడా పోయి అక్కడ మాట్లాడలే. అప్పుడు ఇదే హరీష్ రావు ఉన్నారు, నీటిపారుదల శాఖ, కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఎందుకు పోలేదు, ఎందుకు మన గురించి మాట్లాడలేదని మేము అడుగుతా ఉన్నాం. పోతిరెడ్డి వారితోటి ఏదైతే దానికి బొక్క కొట్టి నీళ్లు ఇసుకపోతే కూడా ఎందుకు ఒక్కరోజు కూడా మాట్లాడలే. కాంగ్రెస్ పార్టీగా మేము ఆనాడు మాట్లాడినాం. కానీ నువ్వేం చేసినావు 10 ఏళ్లలో? ఏ ముఖం పెట్టుకుని వల్ల మళ్లీ ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి నిబంధన ప్రయత్నం చేస్తా ఉన్నాం. స్వయంగా నీ ఆయంలోనే బడ్జెట్ తో కూడా 200 కోట్లను కేటాయించి దాని నిర్మాణం కోసం, మెయింటెనెన్స్ కోసం ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవన్నీ చేసి తప్పించుకోవడానికి, ప్రజల దృష్టి మార్చడానికి, కాంగ్రెస్ పార్టీ మీద నిబం పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు బాగా తప్పితే గానీ ఆయన ఏనాడు కృష్ణా జిల్లాల విషయంలో ఒకనాడు కూడా దక్షిణ తెలంగాణకు న్యాయం చేసినటువంటి పాపన పోలేదు. అదేవిధంగా ఉత్తర తెలంగాణకు కూడా నువ్వేదో కాళేశ్వరం తోటి 1 కోటి ఎకరాలు అన్నావో అది పూర్తిగా నిర్వీర్యమైపోయి పూర్తిగా కూలిపోతున్నటువంటి పరిస్థితి. అనేక అవకతవకాలు ఇట్లా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా నీళ్ళు ఇవ్వకుండా ప్రాజెక్టులు పేరు చెప్పి మోసం చేసి, ఆ మోసం ఎప్పుడైతే బయటకు వస్తుందో దాన్ని కప్పిపించుకోవడానికి మరొక కొత్త డ్రామా ఎత్తినటువంటి కేసీఆర్, ఇది మీకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. ఇప్పటికే బుద్ధి చెప్పి అయినా మీకు సిగ్గు రావట్లేదు.
నీకేదైనా ఉంటే శాసనసభ వచ్చి మాట్లాడాలి కానీ తప్పించుకొని ఏదో ప్రజల్ని మార్చాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దెబ్బతింటామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.